ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు గడిచినటువంటి మాసం అంతా కూడా, మే మాసం అంతా కూడా మనలను ప్రేమించి, మనలను కనికరించి, తన దయను, వాత్సల్యమును, కనికరమును ఎన్నడూ మనకు దూరం చేయక, మనలను క్షమిస్తూ, మన ప్రతి అడుగులో మనకు క్షేమమును, ఆశీర్వాదమును కలుగు చేస్తూ ఈ యొక్క జూన్ మాసంలోనికి ప్రభు మనల్ని నడిపించినారు. ఈ మాసంలో కూడా ఆయన కృప మన ఎడల చూపినట్లు, ఆయన దయ మన మీద అధికముగా ఉండినట్లుగా చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసం అంతా కూడా, ఈ దినమంతా, మన జీవితకాలం అంతా ఆయన కృప, క్షేమం, ఆయన కనికరం మనల్ని వెంటాడునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును బైబిల్ గ్రంథంలో మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ లేఖన భాగంలో ఈ విధంగా వ్రాయబడుతున్నది: నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు కనబడుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవనామానికి మహిమ కలుగునగాక. నాశనమునకు ముందట గర్వము నడుస్తూ ఉంటుందట, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభు సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా ప్రభు దగ్గర మనము తగ్గింపు స్వభావంతో, దీన మనస్సు కలిగి, తగ్గించుకునేటువంటి వాళ్ళముగా ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ తగ్గింపు స్వభావమును కోల్పోయి అహంకారమైనటువంటి మనస్సుతోనూ, గర్వముతో కూడినటువంటి ఆలోచనలతోనూ మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ప్రభు దగ్గర మనము కృపను కోల్పోతామంట, కనికరమును కోల్పోతామంట, నాశనమునకు మనము వెళ్తూ ఉంటాం. మన బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తూ ఉన్నది. నాశనమునకు ముందు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు, గర్వము, ఈ రెండు కూడా నడుస్తాయని బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తున్నది. కాబట్టి చివరి దినాల్లో ప్రభు రాకళ్ళు మనం ఎత్తబడుట కొరకు, అంతము వరకు ప్రభు యొక్క కృపలో మనం నిలిచి ఉండి మనము కాపాడబడుట కొరకు, మనము నాశనకరమైన మార్గంలోనికి మనం వెళ్ళకుండాట కొరకు, అపవాదిక ఉచ్చులు, అపవాదిక వలలో మనం పడిపోకుండా మనము జాగ్రత్త కలిగి ఉండేటకట దేవుని సన్నిధానంలో మనము దీన మనస్సు కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. అహంకారమైనటువంటి మనస్సును, గర్వంతో కూడినటువంటి మనస్సును మనము తీసివేసుకున్నప్పుడే ప్రభు దగ్గర మనము కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం. ప్రభు యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యమునకు మన పాత్రులముగా ఎంచబడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని సన్నిధానంలో అనేకమైనటువంటి అహంకారమైనటువంటి ఆ మనసుతో అనేక మంది నడుచుకున్నట్టు మూలముగా అపవాది యొక్క మార్గములలో, నాశనకరమైనటువంటి మార్గములలో, అపవాది యొక్క ఉచ్చులలో ఈ రోజున అనేక మంది పడుతూ ఉంటారు. అపవాది ఆ రోజున, లూసిఫర్ ఆ రోజున ప్రధాన దూత, వాడు పరలోక రాజ్యము నుండి పడిపోక మునుపు, దేవుని సన్నిధానములో నుండి నరకమునకు వెలివేయబడక మునుపు, దేవుని సన్నిధానంలో ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో లూసిఫర్ ఉన్నాడు, అపవాది ఉన్నాడు ప్రభు సన్నిధానంలో. కానీ అహంకారము, గర్వము అతనిలో కనబడినటువంటి ఆ ప్రథమ దూత, ఆ దూత, ఆ అపవాదిలో కనిపించినటువంటి ఆ గర్వము, అహంకారమైనటువంటి మనస్సు, దేవుని కంటే తాను హెచ్చించుకునేటువంటి మనస్సు మూలముగానే అతడు పాతాళములోనికి పడద్రోయబడి ఉన్నాడు. ఈ రోజుల్లో అనేక మందిలో కూడా అటువంటి మనస్సులను కలుగు చేసి, అనేక మందిలో అపవాదులో ఎటువంటి స్వభావం ఉన్నదో వారిలో కూడా అటువంటి స్వభావమును కలుగు చేసి, వాడి వల్లనే నరకమునకు, నాశనమునకు రోజున అనేక మందిని లాక్కుని వెలుచున్నాడు. పిల్లల మన ఆత్మీయ జీవితాల్లో అయితే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము గర్వమును విడిచి, నాశనకరమైనటువంటి మార్గమును విడిచి, అహంకారమైనటువంటి మనస్సును విడిచి, దీన మనస్సును కలిగి మనం నడుచుకునేటప్పుడు ప్రభు కృపను తప్పకుండా మనం పొందుకొనగలుగుతాం. ప్రభు ఆశీర్వాదమును మనం పొందుకొనగలుగుతాం. ప్రభు యొక్క కృపకు పాత్రులముగా మనం ఎంచబడగలుగుతాం. రోజులు అనేక మంది తప్పిపోవట గల కారణం, అనేక మంది దేవుని యొక్క మార్గంలో నుండి వైదొలిగిపోవట గల కారణం, అనేక మంది దేవుని యొక్క మార్గంలో నుండి తొట్టిల్లిపోవట గల కారణం ఏమిటనగా అహంకారమైనటువంటి మనస్సు, గర్వంతో కూడినటువంటి మనస్సు అని బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తున్నది. కాబట్టి ఈ దినం దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం, ఈ ఉదయకాలం దేవుని వాక్యములను వినిచినటువంటి మనలో
ఎక్కడైనాను అహంకారంతో కూడినటువంటి మనస్సును, గర్వంతో కూడినటువంటి మనస్సును, దేవునికి విరోధమైనటువంటి మనస్సును ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామేమో, ఇప్పటికీ మనము కలిగి ఉన్నామేమో, మనల్ని మనం గ్రహించుకుని ప్రభు సన్నిధానంలో మనల్ని మనం సరిచేసుకొనగలిగితే ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం, ప్రభు దయను మనం పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యమునకు పాత్రలుగా మనం ఎంచబడగలుగుతాం. కాబట్టి అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకిచ్చి, ఆ వాత్సల్యమునకు, ఆ కృపకు ప్రభు మనల్ని పాత్రలుగా మార్చి దీన మనస్సును ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రములు. నీ సన్నిధానములు దీన మనస్సు కలిగి మేము నడుచుకున్నట్టుకు మా కృప చూపండి. తగ్గింపు స్వభావంతో నీ దగ్గర మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. దీన మనస్సుతోనూ తగ్గింపు స్వభావంతోనూ మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అహంకారమైనటువంటి మనస్సు, గర్వంతో కూడినటువంటి హృదయాలు ఒకవేళ మేము ఎక్కడైనా కలిగి ఉంటే నీ కృపచేత, నీ దయచేత మమ్మల్ని క్షమించి మా మార్గములను సరిచేసి, మా అడుగుచాడులను సరిచేసి నీ దివ్య మార్గంలో, నిత్య జీవపు మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అటు కృపా సహాయంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి, మీరు ఆకులు ఎత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చి నీ నిత్య జీవపు మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి దీన మనస్సును మాకు కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.